ఈరోజు దాదాపు 99 నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జిగా అలాగే మొన్న ఎలక్షన్ లో జనసేన పార్టీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి అలాగే కమిటీలు వేసి విలేజ్ కమిటీలు మండల కమిటీలు మీటింగ్ పెట్టి మండలాల్లో కలిపి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. దానికి జన సైనికులు కార్యకర్తలు నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డాం. దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పడిన కష్టం మేము డెవలప్ చేసిన సిస్టంకి ఈరోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జనసేన సీట్ అలాట్ చేయడం జరిగిందంటే ఖచ్చితంగా మేమందరం పడిన కష్టానికి గుర్తింపు అన్నది కూడా తెలియజేసుకుంటూ గతంలో మొన్న అన్న కొంతాల రామకృష్ణ గారికి కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకొని ఆయన టికెట్ వస్తానే ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిందంతా కూడా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూశారు. నాకు సొంత పని నుండి 2 రోజులు బెంగళూరు వెళ్ళి దాని తర్వాత విజయవాడ వెళ్ళాను. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని 16 రోజులు విజయవాడలో ఉంటూ చాలాసార్లు ఆయన కలిసేదానికి ప్రయత్నం చేసినా నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇంకోటి ఏంటంటే మొన్న తగనంపూడి చెక్కు ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ చెక్ కోసం పిలిస్తే వాళ్ళను కూడా తీసుకొని వెళ్తే చివరికి మా పార్టీ అధినేత నాగబాబు గారి ద్వారానే ఆ చెక్ ఇప్పించాం. ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్న నాయకుల్ని బాస్ని కలవాలని చెప్పి అడిగితే 18వ తారీఖు తర్వాత అందరిని పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటే అవమానపడుతూ ఈ పార్టీలో ఉండలేక నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.